వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన పరిపాలన, అప్పుడు టీడీపీ వాళ్ళు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పాలన కాదు ఇది, రాజారెడ్డి పాలన అంటుంటే నేను కూడా అనుకునేవాడిని వీడు కొద్దిగా ఎక్కువ చేస్తున్నారేమో అనిపించేది. బట్ ఇప్పుడు కొన్ని విషయాలు తెలుస్తుంటే అది రాజారెడ్డి రాజ్యాంగమే అనేది క్లియర్గా అర్థమవుతోంది. సో మరి గన్ పాయింట్లో జరిగింది పరిపాలన అనే మాటకి మీరేమంటారు? చాలా విషయాల్లో తెలుస్తోంది. గన్ తుపాకులు, కత్తులు, గొడ్డలు ఇవే కదా. వికే గారు, ఆ రోజున మేము రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతా ఉంది ఈ రాష్ట్రంలో అని దేనికన్నామంటే, జగన్ రెడ్డి తాత రాజారెడ్డి రాయలసీమలో కడప పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా ఫ్యాక్షన్ ని పెంచి పోషించాడో, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు గురి చేశాడో, ఏ రకంగా లూటీ చేశాడో, అవన్నీ ఆ చరిత్రను ఒకసారి గుర్తు చేస్తూ ఇవాళ తాతకి తగ్గ మనవాళ్ళలాగా జగన్ రెడ్డి కూడా ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ఇక వేరే స్వేచ్ఛా వాయువులు పీల్చే అవకాశం ఎవరికి ఉండదు. ఎవడైనా వెళ్ళి నరికేయచ్చు, ఎవడెవడి తలపైన గన్నైనా పెట్టచ్చు, ఏదైనా లూటీ చేయొచ్చు. దానికి కొన్ని బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ రోజున ఇవాళ వెలుగులోకి వస్తున్నటువంటి వాస్తవాలు చూడండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవాళ కొన్ని వేల కోట్లు దోపిడీ చేశారు. ఈ లిక్కర్ స్కామ్ లో ఈ లిక్కర్ కంపెనీలని, ఈ డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరినీ లొంగ తీసుకోవటానికి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ గన్ పాయింట్ లో బెదిరించి, కణితి మీద గన్ను పెట్టి బెదిరించి, మీరు ఒప్పుకుంటారా లేదా, మేము అడిగింది ఇస్తారా లేదా అని బెదిరించి మరీ లొంగ తీసుకుని వీళ్ళకి కావాల్సినటువంటి కమిషన్లు గుంజుకున్నారని చెప్పి వాళ్ళ దర్యాప్తులో బయటపడతా ఉంది. అవును, అంటే జగన్ రెడ్డి అసలు లిక్కర్ స్కామ్ లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్ర ఉందనే విషయం కూడా బయటపడతా ఉంది కదా, ఇండైరెక్ట్ గా అదే కదా ఇప్పుడు. యా, అబ్సల్యూట్లీ. ఇది ఫ్యామిలీ మొత్తం దీనిలో ఉన్నారు వికే గారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు మిథున్ రెడ్డి ఓ పక్కన, లేకపోతే ఇంట్లో ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇంకో పక్కన, రాజకేశ్ రెడ్డి, వీళ్ళందరికీ తోడు అవినాష్ రెడ్డి అంటే ఇంక ఇంట్లో మనిషే కదా. అసలు సొంత తమ్ముడు, సొంత చిన్నాన్న, వీళ్ళందరూ కూడా మొత్తం ఫ్యామిలీ మొత్తం. ప్లస్ వీళ్ళకి తోడు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి. అవును, ఇప్పుడు జార్జ్ రెడ్డి కొడుకులైనటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి కూడా దీనిలో పాత్రదారులే. కాబట్టి మొత్తం ఫ్యామిలీ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వికే గారు. వీళ్ళందరూ కూడా జగన్ రెడ్డి డైరెక్షన్ లో ఫోన్ చేయటారే, తమ్ముడు వాడి సంగతి ఏంటో చూడు, వెళ్ళి తీసుకెళ్లి గన్ను పెట్టాడు, తల మీద గన్ను పెట్టు, వాడిని వంచు లొంగది అంటే వీళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు చట్టమా రాజ్యాంగమా ఏముంది వికే గారు ఆ రోజుల్లో? కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళ యొక్క దౌర్జన్యాలు, వీళ్ళ యొక్క బెదిరింపులు ఇవన్నీ కూడా, ఇప్పుడు పెద్ద కంపెనీలు ఊరికినే వాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతారండి? ఇప్పుడు ఎన్ని పరిశ్రమలు, ఒక్క లిక్కర్ కంపెనీసే కాదు. ఆ రోజున లులు వెళ్ళిపోయిందంటే ఇదిగో ఇట్లాంటి బెదిరింపులకే. ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ కంపెనీ ప్రకాశం జిల్లా నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయి 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఈ రాష్ట్రంలో మేము వ్యాపారం చేయలేమని వాళ్ళు పారిపోయారంటే ఇదిగో ఈ బెదిరింపులకే. గతంలో మనం వైజాగ్ లో ఈ పులివెందుల బ్యాచ్ అంతా వచ్చి ఇళ్లకెళ్ళి మరీ బెదిరించే అప్పుడు ఆ సంఘటనలు కూడా చూసాం కదా వికే గారు. అవును. ఇవన్నీ అందుకనే మేము ఆ రోజున రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతా ఉంది, ఇవాళ ఒక రాక్షస పరిపాలన జరుగుతా ఉందని మేము ఊరికనే అనలా. ఇటువంటి అనేక సంఘటనలు చూసి వీటి గురించి తెలుసుకునే మాట్లాడాం. ఇవాళ అవే బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ అవినాష్ రెడ్డి,